శేరలింగంపల్లిలోని ఓల్డ్ హఫీజ్పేట్ సాయినగర్ కాలనీ వాసులు డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. సేవరేజ్ పైపు ధ్వంసం కావడంతో ఏడాది నుంచి మురికి నీరు రోడ్లపైకి చేరుతుంది. క్రమంగా సమస్య తీవ్రమవుతూ కాలనీ మొత్తం దుర్వాసన వెదజల్లుతోంది. డ్రైనేజ్ పైప్ లైన్ పై ఓ భవనం నిర్మించగా లోపల ఉన్న నీటి ప్రవాహం పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో మంచినీరు కూడా కలుషితమై అనేక రోగాలు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చుట్టూ ఉన్న హాస్టళ్లు, నివాసాల నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికినీరు తొలగించమని అధికారుల చుట్టూ మోకాళ్లు అరిగేలా తిరిగినా సమస్యలు మాత్రం తీరటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజ్ లైన్ వచ్చేసి బ్లాక్ చేశారు మన హాస్టల్ పక్కింటి వాళ్ళు. ఈ డ్రైనేజ్ లైన్ వచ్చేసి 2013లో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు వేసింది సివరేజ్ లైన్. ఇది ఈ సివరేజ్ లైన్ ఇప్పుడు వాళ్ళు 2023లో ఎప్పుడైతే 2013లో వేసాం మనం, ఆఫ్టర్ 10 years 2023లో వాళ్ళు కబ్జా చేసి ఆ ఇల్లు కట్టారు డ్రైనేజ్ లైన్ మీద. ఇప్పుడు వాంటెడ్ గా వాళ్ళ ప్రాపర్టీని సేల్ చేసుకోవడానికి మా డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో పైపు అది పగలగొట్టి మమ్మల్ని 3 months నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మా హాస్టల్ పిల్లలు చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. అది ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది చేస్తా అంటున్నారు కానీ చేయట్లేదు ఎప్పటికీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్ మొత్తం వచ్చేసి సంపుల్లో వస్తున్నాయి. ఆ సంపుల్లో వాటర్ చాలా తాగడానికి లేదు, చాలా ఇబ్బందిగా ఉంది ఇది. అది ఆ ఇల్లు మాకు ఏం లేదు, ఆ ఇల్లు ఏమైతే ఉందో కొంచెం పగలగొట్టి మా లైన్ మాకు క్లియర్ చేయండి. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. ఇక్కడ 3 ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఇల్లు వదిలేసి. సొంత ఇల్లు యజమాని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఎంత బాధాకరం మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఒక్కరోజు వచ్చి ఉండి చూడండి ఎంత బాధగా ఉంది.